నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కార్మికోద్యమ నిర్మాత, స్వాతంత్ర సమర యోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, మాజీ శాసనసభ్యులు పర్సా సత్యనారాయణ 8వ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఏలూరి భవన్ నందు సిఐటియు ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాళ్ళూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడుతూ పర్సా శత జయంతి ఉత్సవాలలో భాగంగా నేటి నుంచి జూన్ 2 వరకు గ్రామాన కార్మిక వాడలు, పరిశ్రమలు, పని ప్రదేశాలలో సభలు నిర్వహించాలని సిఐటియు జిల్లా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు సిఐటియు కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. పర్సా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేశారని, స్వాతంత్ర సంగ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, మాజీ శాసనసభ్యులుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ క్రమంలోనే ఇల్లందు సిఐటియు నిర్మాణంలో ఒకరైన అల్లా దుర్గం రాములు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మన్యం మోహన్ రావు, మాదారపు వెంకటేశ్వర్లు, కామా నాగరాజు, నల్లి నర్సయ్య, సత్యనారాయణ కోరి, సిహెచ్ శ్రీనివాస్, ఎలకపల్లి శ్రీనివాస్, వెంకన్న, పవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన సోదరులారా, ఈరోజు కామ్రేడ్ పర్సా సత్యనారాయణ గారి 8వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ఈ 8వ వర్ధంతికి మరో ప్రత్యేకత ఉంది. ఆయన పుట్టినరోజు జూన్ 2వ తారీఖు. జూన్ 2వ తారీఖుకి 100వ పుట్టినరోజు జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో 31/1వ తారీఖు కొత్తగూడెం క్లబ్లో సింపోజియం 2 రోజులకు సంబంధించింది పర్సా గారి స్మారక సింపోజియం నిర్వహించడం జరుగుతుంది. ఈ సింపోజియానికి పర్సా గారి అనుబంధం ఉన్నటువంటి అందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం. దాంతోపాటు పర్సా గారి గురించి మనం చెప్పాలంటే, ఆయన ఆంధ్ర ప్రాంతం నుండి సింగరేణిలో గుమస్తాగా చేరి కొత్తగూడానికి రావడం జరిగింది. ఆ తర్వాత కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, కార్మిక వర్గ హక్కుల కోసం పనిచేయడం ప్రారంభించారు. అట్లాగే వీర తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ సాయుధ పోరాటంలో కూడా వారు ప్రముఖంగా పనిచేశారు. స్వాతంత్ర సమరయోధులు. ఆనాడు పర్సా గారిని బ్రిటిష్ గవర్నమెంటు జైల్లో పెట్టింది, అనేక చిత్రహింసల పాలు చేసింది. అయినా సరే మొక్కవోని దీక్షతో కార్మిక వర్గం గురించి, స్వాతంత్ర పోరాటం గురించి, అట్లాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి పెద్ద ఎత్తున కృషి చేశాడు. కార్మిక పక్షపాతిగా ఉన్నాడు. అధ్యయనం మీద చాలా అకుంఠిత దీక్షతోని అధ్యయనం చేసేటువంటి మహనీయుడు. ఆయన ఎప్పుడు చనిపోయే వరకు కూడా ప్రతి కామ్రేడును పేరుతో పిలిచేవాడు. పిలవడమే కాకుండా ఉత్తరాలు రాసేవాడు. ఆయనకు ఉత్తరాలు రాసేటువంటి అలవాటు ఉంది. ఆ ఉత్తరం రాయడం ద్వారా కుటుంబం మొత్తాన్ని పేరున పలకరింపు, అట్లాగే తోటి వాళ్ళను కూడా పలకరిస్తున్నట్టు వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వమని చెప్పేటువంటి మహనీయుడు కాబట్టి పర్సా గారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా, పాలన్స ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. పాలన్స ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి పేరుతో పెద్ద ఎత్తున ఎర్ర జెండాకు సంబంధించినటువంటి వాళ్ళు వామపక్ష పార్టీల నుండి, ప్రముఖంగా సిపిఎం పార్టీ నుండి అందరూ కూడా ఆ విశాఖ ఉక్కు కోసం రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఆయన కూడా రాజీనామా చేసి ఆ యొక్క ప్రజా ఉద్యమంలో, విశాఖ ఉక్కు సాధనలో పెద్ద ఎత్తున కృషి చేశాడు. అంతేకాకుండా 1970లో సిఐటియు ఏర్పడ్డది. సిఐటియు ఏర్పడ్డ నాటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం 22 ఏళ్ల పాటు సిఐటియుకి ఆయన అధ్యక్షుడిగా
పనిచేసినటువంటి మహనీయుడు కామ్రేడ్ పరసా గారు. ఆయన చివరి టైంలో ఆంధ్ర ప్రాంతం ఏలూరులో వాళ్ళ కూతురింటి దగ్గర ఉన్నప్పటికీ తాను మరణిస్తే కొత్తగూడెంలో దహన సంస్కారాలు చేయాలనేటువంటిది ఆయన కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకు వారు చనిపోయిన తర్వాత కొత్తగూడెం తెచ్చి కొత్తగూడెంలో దహన సంస్కారాలు చేయడం జరిగింది. అంటే కార్మిక వర్గం పట్ల, కార్మిక వర్గ సమస్యల పట్ల, కార్మిక వర్గం మంచి చెడు గురించి చూసేటువంటి మహనీయుడు కామ్రేడ్ పరసా గారు. కాబట్టి ఈరోజు 8వ వర్ధంతి జరుపుతున్నాము అని అంటే ఈ 8వ వర్ధంతికి 100వ సంవత్సరం జయంతి కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు మొదలు రేపు 2వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామాన పరసా గారి జయంతి అలాగే వర్ధంతి ఉత్సవాలు జరపాలనేటువంటిది సిఐటి రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇల్లందు ఏలూరు భవన్లో ఇల్లందుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ పరసా గారికి, జోహార్ కామ్రేడ్ పరసా గారికి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.